మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బాధిత మహిళ నక్షత్రతో పాటు అడ్వకేట్ పలక శ్రీరామూర్తి గారు కూడా మనతో పాటు ఉన్నారు. అయితే సుమన్ టీవీ తేజ ఎవరైతే బాధిత మహిళ నక్షత్ర తన భర్తకు చాలా వ్యసనాలు ఉన్నాయి, దానివల్లే తనను దూరం పెడుతున్నాడు, కొత్తగా ఎప్పటికప్పుడు వర్జిన్స్ కావాలి అంటున్నాడు, నేను సంసారానికి పనికి రాను అనేటటువంటి ఒక పదాలు, భార్యతో చెప్పలేనివి మాట్లాడలేనటువంటి పదాలు తను ఉపయోగిస్తున్నాడు. అలాగే నిన్న ఏదైతే మీడియా సపోర్ట్ అలాగే పోలీసులను కూడా వాళ్ళ ఆశ్రయించి వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళ అండర్లోనే తన భాగవతాన్ని బయట పెట్టాలి అనుకున్నాను. ఎందుకంటే తన గురించి చాలా విషయాలు తెలుసుకోవడమే కాదు, ప్రత్యక్షంగా చూసి నేను ఇంకా ఎక్స్ అయిపోయాను కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి భర్తని వీధికి ఏడ్చడమే కాదు, ఇలాంటి వాళ్ళు సమాజానికి చాలా హాని అని చెప్పే ప్రయత్నమే నేను చేస్తున్నాను. ఇప్పటి వరకు 5 ఏళ్ల నా పాప మోక్షిత కోసం తనకు ఒక తండ్రి కావాలి కాబట్టి నాకు నా భర్త కావాలని నా పోరాటం నడిచింది. కానీ ఈరోజు అంతకు మించి అతని ప్రవర్తన ఉండటం వల్ల అత్త మావ ఇంటికి కూడా వెళ్ళే ప్రయత్నం చేసింది నక్షత్ర. తర్వాత ఇప్పుడు సుమన్ టీవీ స్టూడియోలో ఉంది అడ్వకేట్ పలక శ్రీరామూర్తి గారితో సహా. సో ఒకసారి మాట్లాడదాం. నక్షత్ర, చెప్పండి, మీ హస్బెండ్ సుమన్ టీవీకి కాల్ చేశారు, తను ఏదేదో చెప్తా ఉంది, దాంట్లో వాస్తవాలు లేవు. 4 ఏళ్ల క్రితమే తను నాకు దూరం అయినప్పుడు నేను తన పైన ఎట్లా దాడి చేశాను అని అడుగుతున్నారు. సెకండ్ థింగ్, నన్ను నా భార్యని కలవకుండా బ్లాక్ చేసింది వాళ్ళ ఫ్యామిలీ, ఇలాంటివన్నీ కూడా చెప్తా ఉన్నారు. సో ఇదంతా ఎందుకు నడుస్తోంది? మీరు చెప్తుంది వాస్తవమేనా? మీరు అత్తగారి ఇంటికి కూడా వెళ్ళారు, అక్కడి నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటి? మేడం, తను ఎన్ని ఎలిగేషన్స్ అయినా చేయనివ్వండి, 4 years అంటున్నాడు, అదే అక్కడే రాంగ్. 2021 మేడం, 2021 మేలోని తన గురించి నాకు తెలిసింది. ఇది ఇంకా 24 ఎంటర్ అయ్యింది. సో 3.5 years మేము దూరం అయ్యి, ఇప్పుడు తను చేస్తున్న ఎలిగేషన్స్ ఫ్యామిలీ దూరం చేసింది అని. ఎవరికెళ్ళి ఉంటుంది? మా పేరెంట్స్ అంటారు, నువ్వు నీ హస్బెండ్తో ఉండి చక్కగా మీ ఫ్యామిలీ ఉంటే మేము ఎంత ఆనందించే వాళ్ళమని. ఏ ఫ్యామిలీ అయినా అలాగే కోరుకుంటుంది కదా మేడం. పెళ్లి చేసి ఇంత కట్నాలు ఇచ్చుకొని ఇంత గ్రాండ్గా పెళ్లిళ్ళు చేసుకొని ముగ్గురితో విడిపోమన్నా ఏ ఫ్యామిలీ అయినా కోరుకుంటుంది. లేదంటే వాళ్ళకి ఏమైనా సరదానా, నన్ను ఇంట్లో తెచ్చి పెట్టుకొని అందరు క్వశ్చన్ చేస్తారు, మీ అమ్మాయి ఇంట్లో ఉండేంటి అని. వాళ్ళకి సరదానా మేడం? ఇప్పుడు నిన్నటి నుంచి కూడా మీ మదర్ మీతో పాటు ఉంటూ నా కూతురు కాపురాన్ని చక్కదిద్దాలి, నా అల్లుడిని నా కూతురుకి అప్పగించాలని ఒక ప్రయత్నంలో భాగంగా ఆమె హెల్త్ సహకరించకపోయినా కూడా నిన్న మీతో పాటు మీ అమ్మాయిని కూడా తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు తను ఎవరైతే తేజ మీ భర్త కేవలం వాళ్ళ మదర్ మాత్రమే విడగొట్టే ప్రయత్నం చేస్తోంది, ఇద్దరిని కలవనివ్వటం లేదు. ఇంత గ్యాప్ అయిన తర్వాత నేను వేరే అమ్మాయితో ఉండటాన్ని ఎట్లా తప్పు పడతారు అని క్వశ్చన్ చేస్తున్నాడు. సో దీనికి మీ నుంచి ఎట్లాంటి రిప్లై ఇస్తారు? మేడం, ఫస్ట్ మా మమ్మీ వచ్చేసి క్యాన్సర్ సర్వైవల్, తనకు అస్సలు బాగోలేదు. తను అయినా నా చుట్టూ ఫైట్ చేస్తుంది అంటే నాకు న్యాయం కోసమే ఫైట్ చేస్తుంది. కావాలని ఆమెని ట్రిగర్ చేసి ఆమెని హెల్త్ మీద కొట్టాలి, ఆమె డిప్రెషన్ అవ్వాలి అని ఒక పాయింట్ మీద ట్రిగర్ చేసి చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఫ్యామిలీ విడగొట్టిందో, మదర్ డిస్టర్బ్ చేసింది, ఇది కాదు మేడం. నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి ఆ రూమ్ లో అమ్మాయితో పడుకుంటూ దొరికిపోయి షీఈ్ మై వైఫ్ అని స్టేట్మెంట్స్ పాస్ చేసి నన్ను బలవంతంగా బయటికి నెట్టేసి ఎంత ఇష్యూ చేసిన తేజ ఆ అమ్మాయిని స్టేషన్కి పట్టుకెళ్తాను, తనని స్టేషన్ తీసుకెళ్తానని హెడ్ కానిస్టేబుల్ తన 2 wheeler మీద తీసుకొని మీరు వెళ్ళారా? నిన్న రెడ్ హ్యాండెడ్ గా మీడియా ముందు పోలీసుల ముందు పట్టుకున్న తర్వాత కౌన్సిలింగ్ కి తీసుకెళ్తామని ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆమెని బండి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత మీరు కూడా స్టేషన్ కి వెళ్ళారా? అమ్మాయితో మాట్లాడారా? ఇమ్మీడియట్ గా స్టేషన్ కి వెళ్ళాను మేడం. అమ్మాయి వాళ్ళు ఎవరు రాలేదు, అబ్బాయి రాలేదని చెప్పారు. రాకపోవడం ఏంటి, మాకన్నా ముందే వచ్చారంటే ఏమో మాకు తెలియదు, మీరు ఓన్లీ కంప్లైంట్ రాసి ఇవ్వండి అన్నారు. అమ్మాయికి ఫుల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందంట, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో అమ్మాయి ఏమైనా చేయగలదని నాతోనే చాలా సార్లు. ఎవరు ఆ పొలిటికల్ ఫ్యామిలీ? నాకు తెలియదు మేడం. అమ్మాయిది రాజమండ్రి రెవల్యూషన్ బ్రిడ్జి దగ్గర అంట, వేమగిరి అని చెప్పేసి వంశీ ధర్మజ్ఞ అమ్మాయి పేరు. సో అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అయితే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంట. సో తన జోలికి కానీ తన మీడియా కానీ పోలీసులు కానీ టచ్ చేయలేరని చెప్తున్నారు. సో అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో, మీ హస్బెండ్ ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలియలేనప్పుడు నిన్న అంత ఇష్యూ జరిగిన తర్వాత మీరు స్టేషన్ కి వెళ్ళారా? కంప్లైంట్ కూడా ఇచ్చే ప్రయత్నం జరిగిందా? వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారు? 3 Town పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. సిఎస్ సార్ మాట్లాడారు.
వాళ్ళు రాలేదు, వాళ్ళని తీసుకొస్తామని చెప్పేసి అన్నారు నాతోని. కానీ మాకన్నా ముందు బయలుదేరిన వాళ్ళు స్టేషన్కి వెళ్ళకుండా మధ్యలో ఎందుకు ఎస్కేప్ చేయించారు మేడం? పోనీ తను రాలేదు, ఈ అబ్బాయి రావాలి కదా మేడం ఖచ్చితంగా, తను రాలేదు, ఇద్దరిని వదిలేశారు. అంటే చట్టం తీసుకుందాం మేడం. పోనీ ఇవన్నీ కాదు మేడం, ఆ అమ్మాయితో ఉన్నాడు, దొరికిపోయాడు, అవన్నీ ఒక పక్కన పెడితే హిందూ సాంప్రదాయబద్ధంగా మేము చేసుకుంది పెద్దవాళ్ళ మధ్యన మాకు పెళ్ళి అయింది మేడం. మరి మా పెళ్ళికి వాల్యూ లేదా మేడం? ఆయన అంటున్నాడు 4 సంవత్సరాలు లేదు కాబట్టి ఇంకో దాన్ని తెచ్చుకున్నాను, అంత క్లారిటీగా చెప్తున్నాడు. ఇప్పుడు మీ భర్త తేజ చెప్తోంది కేవలం తనకి ఇంట్రెస్ట్ లేదు, తను నా దగ్గరికి రావాలని అనుకోలేదు కాబట్టి ఈ గ్యాప్ మెయింటైన్ అయింది. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ తను నన్ను రోడ్డుకి ఇడ్చే ప్రయత్నం చేసింది, నేను వేరే వాళ్ళతో ఉంటున్నానని, పెళ్లి చేసుకున్నాను అని. సో ఇప్పుడు ఉంటున్న అమ్మాయి ఎవరైతే సారా అని చెప్తోంది మీడియా ముందు, అమ్మాయి పేరు వంశీ ధర్మజ్ఞ. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? ఆ అమ్మాయితో ఎప్పటి నుంచి తను లివింగ్ రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాడు? 2 years నుంచి అంట మేడం. 2 years నుంచి అంట మ్యారేజ్ చేసుకున్నాడని చెప్పాడు. మొత్తం అపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది, తన కూడా చెప్పున్నాడు ఆ మాట. అండ్ ఇవన్నీ పక్కన పెడితే తేజ నాతో మాట్లాడిన కొన్ని మాటలు నేను మీడియాకి సబ్మిట్ చేశాను, నా వాయిస్ రికార్డింగ్స్ అన్ని. అందులో నన్ను ఎంత దూషించాడో, అవతల జెండర్స్ని కూడా, ట్రాన్స్జెండర్స్ని కూడా దూషించాడు మేడం. నువ్వు సెక్స్కి పనికి రావు, నువ్వు సెక్షువల్గా సరిపోవు అని నాతో చెప్పిన మాట. నేను వెంటనే పాప ఎలా పుట్టింది అంటే దానికే ఉంది, ట్రాన్స్జెండర్స్ అంటే కొద్దిరోజులు కూడా పిల్లలు పుడతారు, 2 చుక్కలు వెళ్ళిపోతే అది ఎవరికైనా ఉంటుంది అని ఒక పదజాలం చెప్పాడు మేడం. అది నేను మీడియాకి సబ్మిట్ చేశాను, అది వినిపించారు. నక్షత్ర, ఈ టాపిక్ ని తీసుకుందాం. మనతో పాటు పలక శ్రీరామూర్తి గారు అడ్వకేట్ ఉన్నారు. నిన్నటి నుంచి మీరు జరుగుతున్న అంతా చూస్తున్నారు, మీడియాలో కావచ్చు, నేరుగా బాధితురాలే మీ దగ్గర కూర్చుంది. ఇప్పుడు తను చెప్తున్న ఒక లైన్ తీసుకుంటే, ఎవరికైనా పిల్లలు పుడతారు, ఒక 2 డ్రాప్స్ లోపలికి వెళ్ళిపోతే, ఇట్లాంటి పదాలు ఒక భర్త భార్యతో మాట్లాడడం, ఆ సంభాషణ ఇట్లా ఉంటుంది. అసలు యాక్చువల్గా ఆ వర్డ్ వాడిన వెంటనే పోలీసులు ఇట్ సెల్ఫ్ సుమోటోగా కేసు రిజిస్టర్ చేయొచ్చండి. ఈ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వనక్కర్లేదు. ఎప్పుడైతే సభ్య సమాజం గురించి, మహిళల గురించి, భారతీయ స్త్రీ గురించి అంత వక్రీకరించి మాట్లాడిన వ్యక్తి పైన పోలీసు సుమోటోగా కేసు రిజిస్టర్ చేయొచ్చండి. కంప్లైంట్ ఉండక్కర్లేదు, పోలీసే కంప్లైంట్ అందులోనే. ఓకే, ఆ విధంగా కంప్లైంట్ రిజిస్టర్ చేసి భారతీయ సమాజ స్త్రీల్ని ఈ విధంగా అగౌరవపరుస్తున్నాడు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు కాబట్టి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ వేయచ్చండి. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అన్ని వేయచ్చు. వేసి ఆయన ఇమీడియట్ అరెస్ట్ చేసి ఈ అమ్మాయి దగ్గర కంప్లైంట్ తీసుకొని ఆ కంప్లైంట్లు కూడా రిజిస్టర్ చేసి ఈ అమ్మాయి పైన ఒకటి 376 ఒకటి వేయచ్చు, రేప్ కింద కేసు వేయచ్చు. అంటే మొత్తం రేప్ చేసినట్టు అవుతుంది అనమాట. అది సెక్షన్ ఐపీసీ సెక్షన్ ప్రకారం 376 రిజిస్టర్ చేయొచ్చు. తర్వాత పరువు సంబంధించింది ఇది, డెఫమేషన్ కూడా కేసు కూడా వీళ్ళు ఫైల్ చేయొచ్చు పోలీసులు. అది ఇమీడియట్గా వాళ్ళు అది ఇంతవరకు పోలీసులు ఎందుకు చేయలేదన్నది ప్రశ్నార్థకంగా ఉందండి. ఆల్రెడీ ఎంఐ 2020లో కంప్లైంట్ ఇచ్చిందంట. కంప్లైంట్ ఇస్తే రిసిప్ట్ ఇచ్చారు, అంటే కంప్లైంట్ తీసుకున్నట్టు ఇచ్చారు తప్ప దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయలేదు పోలీసు వారు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా వేయలేదు. ఎఫ్ఐఆర్ వేయకుండా ఏ పోలీసు వారు కూడా ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఆయన ఇన్వెస్టిగేట్ చేయడానికి అవ్వదు. కంప్లైంట్ తీసుకొని కూడా ఎఫ్ఐఆర్ వేయకపోవడం అన్నది పోలీసుల నిర్లక్ష్య వైఖరి. అది ఇప్పుడు బాధితురాలు నక్షత్ర తన భర్త తన మెడలో కట్టిన తాళిని చూపిస్తూ ఈ తాళికి విలువేది అనేది ఆమె ప్రశ్న. అడల్టరీ లీగల్ అని ఇచ్చినప్పటికీ కూడా డైవోర్స్ అవ్వలేదు, లేకపోతే ఈ భార్య నాకు వద్దు అని మేమిద్దరం విడిపోలేదు, ఒక పాప ఉంది, అయినా కూడా అతను 3 నెలల నుంచి వేరే అమ్మాయితో ఉండడం, అది కూడా తను చెప్తుంది. అందరూ ఓపెన్, ఇది మీడియాకు తెలిసింది. అది సినిమా ఆఫీస్ అని చెప్పి అందులో బెడ్ ఉండడం, ఆ బెడ్ పైన అమ్మాయి ఉండటం, ఇదంతా చూస్తే ఏమనిపిస్తోంది సార్? అంటే మన హిందూ సాంప్రదాయం ఎంతవరకు వెళ్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఈ అమ్మాయి క్వశ్చన్ చేస్తున్నట్టే దీనికి ఆన్సర్ కూడా ఎక్కడ దొరుకుతుంది అంటారు? ఇప్పుడు ఆయన ఈ అమ్మాయిని ఒకరిని మోసం చేయలేదండి, గవర్నమెంట్ని మోసం చేస్తున్నాడు, సమాజాన్ని మోసం చేస్తున్నాడు. సమాజాన్ని మోసం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అది ఎవరైనా సరే ఏ దేశంలో అయితే నివసిస్తున్నారో ఆ దేశం తాలూకా పరువు, సంస్కృతి పరువు తీస్తున్న వ్యక్తి పైన ఇమీడియట్ పోలీసు సుమోటో కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలి. అత్త మామ ఇంటికి కూడా తను వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. నిన్నంతా అత్తయ్య తను లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డాడు, మూవీస్కి కనెక్ట్ అయి ఉన్న తర్వాత తన లైఫ్ మారిపోయింది, మా కంట్రోల్లో లేడు అని చెప్తూనే దీని పోరాటం ఎలా ఉన్నా మేము పట్టించుకోము, వాడు ఎలా ఉన్నా మేము పట్టించుకోము అంటున్నారు. ఇందులో అత్త మామ పాత్ర ఎట్లా ఉంటుంది సార్? ఒక కోడలికి వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉండాలి అంటే?
ఇప్పుడు అత్తమామ అంటే తల్లి తండ్రితో సమానం అండి వాళ్ళు. సో వాళ్ళకి కూడా వాళ్ళ కొడుకుని ఎలాగైతే చూసుకుంటున్నారో కోడళ్ళు కూడా అలా చూడవలసిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. బాధ్యత అది. వాళ్ళు ఆ ప్రామిస్ చేసే కదా తీసుకొస్తారు. ఈ అమ్మాయి కూడా ఎందుకు వస్తుంది, ఒక నమ్మకంతో వస్తుంది. ఆ విధంగా వచ్చిన వ్యక్తికి ఆ నమ్మకం పోయే విధంగా చేశారు ఇప్పుడు వీళ్ళు. కావున ఫస్ట్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారు, ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నాడో అక్యూజ్ని అరెస్ట్ చేయాలి. ఆయన సపోర్ట్ చేస్తారు, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తారు ఆ తల్లిదండ్రులు ఇక్కడ మీరు చెప్పిన ప్రశ్న ప్రకారం. ఎందుకంటే వాడు ఏమైపోయినా మాకు సంబంధం లేదంటున్నారు. మరి అలాంటప్పుడు మీ కొడుకుని ఎందుకు అంటున్నారు, ఆయన్ని కట్నం ఎందుకు తీసుకున్నారు మీరు? ఒక సినిమాలో తన భర్త నటించిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది సినిమా, అది నటన. కానీ రియల్ లైఫ్లో తన ప్రవర్తన, తన నిజ స్వరూపం ఇదే అంటోంది ఈమె. ఇదంతా చూసినాక మీ యాజ్ ఏ లాయర్గా మీరేం చెప్తారు? ఇప్పుడు సినిమా అంటే అది కమర్షియల్ అండి, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా పంపించవచ్చు. కానీ ఆ సినిమా చేసాం కదని చెప్పేసి అదే బయట కూడా చేయడం అన్నది. సార్ ఇప్పుడు అదే సినిమాలోని లాస్ట్లో ఒక ఇందాక మెసేజ్ ఉంటుంది ఒకటి, ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ వల్ల కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి, సో అలాంటి వాటికి వెళ్ళకండి, ఆ క్షణిక సుఖం కోసం మీరు ఇలాంటి జీవితాలు నాశనం చేసి ఆడపిల్లల్ని మీ పిల్లల్ని రోడ్డును పడేయకండి అని. అదే సినిమాలో స్టార్టింగ్లోని హీరోయిన్ ఇది తప్పు అంటే సుప్రీంకోర్టే అడల్టరీ లీగల్ అని చెప్పింది. నీ భర్త ఉంటే నీకేంటి, అడల్టరీ లీగల్ అన్నప్పుడు నీ ఇష్టపూర్వకంగా నాకు ఇష్టంగా ఉంటే మన ఇద్దరం వెళ్ళి కలవచ్చు అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ సారాంశం ఏంటి సార్, సమాజానికి ఏమని చెప్పాలని అనుకుంటున్నారు? హీరోయే చెప్తాడు హీరోయిన్కి, అంటే మా హస్బెండే ఆ డైలాగ్ని కన్వే చేస్తాడు హీరోయిన్కి సినిమాలో. అంటే ఆ డైలాగ్ సమాజానికి ఏ రకంగా కన్వే అవుతుంది సార్? ఇది గుడ్డా అంటే భర్త బయట ఆఫీస్కి వెళ్తే భార్యను ఇంకోటి తెచ్చుకోమన్నా, లేదా భార్య వేరే దగ్గరికి వెళ్తే భర్త ఇంకో దాన్ని ఉంచుకోమన్నా? సుప్రీంకోర్టు అడల్టరీ లీగల్ అనేది ఆ సినిమాలో డైలాగ్ ఉంది, మీకు చూపిస్తాను ఏ ప్రకారంగా ఉందా డైలాగ్, నాకు కావాలి సార్. ఇక్కడ సినిమాలో పెట్టింది వేరు, రియల్ లైఫ్లోకి వచ్చేటప్పుడు వేరే అవుతుందమ్మా. దాన్ని సుప్రీంకోర్టుని ఇంప్లిమెంట్ చేయకూడదు. సుప్రీంకోర్టులో ఎప్పుడైనా కూడా ఏ జడ్జిమెంట్ ఇచ్చినా కూడా అత్యున్నత న్యాయస్థానం అది భారతదేశానికి. అక్కడ అపర మేధావులు ఉంటారు, సమాజాన్ని చదివిన వాళ్ళు ఉంటారు, చట్టాలన్నీ చదివిన వాళ్ళు ఉంటారు. అందులో ఒక్కరిచ్చారు, అందులోనే 3 జడ్జెస్ ఉంటారు, 5 జడ్జెస్ ఉంటారు, 7 ఉంటారు. కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ ఇది, 17 మంది జడ్జెస్ ఉంటారు ఇక్కడ. ఫస్ట్ మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అమ్మా. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన యూజ్ చేశాడు వర్డ్ ఒకటి, ఆ పిల్ల నాకు పుట్టలేదు, 2 చుక్కలు పడితే పుట్టేసి ఉంటారు, అయితే ట్రాన్స్జెండర్ కన్నా పడతాయి డ్రాప్స్, లేదంటే ఈ వేరే మార్గంలో వస్తాయి, నేను నాకు పుట్టారని గ్యారెంటీ లేదు అని అన్నమాట. అది డెఫమేషన్ వర్డ్ అనమాట. దానిపైన మీరు ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వండి, వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అవ్వకపోతే మీరు నా దగ్గర రండి, నేను కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాను. మీరు నాకు ఏ విధమైన ఫీజు ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఎఫ్ఐఆర్ ఎంత టైంలో ఫైల్ అవ్వాలి అంటారు? విత్ ఇన్ 1 అవర్లో ఎఫ్ఐఆర్ వేసారండి. అయితే ఇప్పుడు వెళ్ళి వేయచ్చు అంటారు సార్? ఇప్పుడు మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినట్టయితే ఇమీడియట్ 1 అవర్లో కంప్లైంట్ వేయాలి, ఎఫ్ఐఆర్ వేయాలి. సో ఫైనల్లీ నక్షత్ర, మీకు మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకురావాలి. దట్ ఈస్ ద మెయిన్ మోటో సుమన్ టీవీ. ఎందుకంటే ఇది డిస్కషన్ నడుస్తుంది, మీరు 4 మాటలు అంటారు, అతను నేను కూడా మాట్లాడతాను 6 మాటలు అంటున్నాడు, మళ్ళీ దానికి మీరు ఫైర్ అవుతున్నారు. ఇది కాదు. అందుకని మనం ఒక లీగల్ అడ్వైజర్ పలక శ్రీరామూర్తి గారిని కూడా తీసుకొని రావడం జరిగింది. అతను చేసిన తప్పిదాలు ఏంటి, మీరు చెప్తున్నటువంటి వాస్తవాల నుంచి మీకు సపోర్ట్గా నిలిచే అంశాలేంటి, ఇది మా మెయిన్ మోటో. సో అందుకే లాయర్ గారిని కూడా తీసుకురావడం జరిగింది. సో ఆయన చెప్తున్నట్టు ఎఫ్ఐఆర్ అనేది ఖచ్చితంగా ఫైల్ కావాలి. ఇప్పుడు కోర్టులో ఏదైతే కేసు నడుస్తోందో, నిన్న జరిగిన వ్యవహారానికి దానికి సంబంధం కూడా లేదు అని వెరీ క్లియర్గా చెప్పారు. సో ఇది నడుస్తోంది సార్. ఇంకొక పాయింట్ కూడా ఉందండి యాడ్ చేయవలసింది. ఫస్ట్ మీరు మెయింటెనెన్స్ వేయాలండి, మెయింటెనెన్స్ వేయాలి. మెయింటెనెన్స్ మీకు వేయాలి, పిల్లకి కూడా వేయాలి. నీకు న్యాయం ఎలా జరుగుతుందో అడ్వకేట్ గారు అడ్వైస్ చేశారు. నీకు న్యాయం జరగాలని అక్కడ లక్షలాది మంది కూడా కోరుకుంటున్నారు. ఫైనల్గా నక్షత్రం ఏం చెప్పాలి అనుకుంటున్నారు సుమన్ టీవీ నుండి? మేడం, ఇప్పుడు దాకా ఎటువంటి సపోర్ట్ లేదనుకున్నాను, కానీ సుమన్ టీవీ చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. అడ్వకేట్ సార్ కూడా వచ్చారు, ఆయన కూడా నాకు తెలియనివి చాలా చెప్పారు. అంటే ఇన్ని కేసులు అంటే తను చేసినవి అంటే పోలీసుల దగ్గరికి వెళ్తే ఏమీ చేయలేము అనేస్తున్నారు, కానీ ఏమి చేయలేమేమోనే అనుకున్నాను. కానీ సార్ చెప్పేంత వరకు తను చేసిన క్రుయాలిటీకి ఇన్ని కేసెస్ ఉన్నాయని కూడా నాకు తెలియదు. నేను ఇమీడియట్గా వెళ్ళి తన మీద ఆ కేసెస్ పెట్టి ఎఫ్ఐఆర్ చేయిస్తాను. నాకు జరగాలి, న్యాయం జరగాలనే ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
న్యాయం జరిగేదాకా నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. నేనైతే బ్యాక్ అడిగి వేసింది లేదు. సరే, ఇంకొక కీ పాయింట్, తిని పొద్దున్న వాళ్ళ అత్త మామ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఒక విషయం చెప్పారు, తను ఏదో ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటారు అని. ఎందుకు, దేనికని? జిమ్ బాడీ కోసం అని చెప్పేసి తను రకరకాల స్టెరాయిడ్స్ తీసుకుంటారు సార్. ఆట్రివిన్ అని చెప్పేసి ఒక బాక్స్ కూడా నాకు తెలుసు, అది స్టమక్కి ఇంజెక్ట్ చేసుకుని ఇంజెక్షన్స్. అది నేను ఒకసారి డౌట్ వచ్చి, అంటే స్టమక్ ఇంజెక్ట్ చేస్తున్నారు కదా, నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నన్ను ఆపేసేవాడు. లేదు ఇది చాలా మంచిది అని చెప్పేవాడు సార్. సరే నేను ఇలా కాదని చెప్పి తనకు తెలియకుండా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సార్ని అడిగాను, ఈ ఇంజెక్షన్స్ మా హస్బెండ్ వాడుతున్నారు సార్, ఇది కరెక్టా అంటే, ఇలాంటి డ్రగ్ వాడితే ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు, ఇది అంత క్రైమ్ అని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ వాల్యుబుల్ సజెషన్స్. నక్షత్ర, మీకు పూర్తి స్థాయి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ ప్రేక్షకులంతా కూడా కోరుకుంటున్నారు, మీకు సపోర్ట్ చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ.